హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రసాద్ కోడింగ్ తెలుగు. ఈరోజు మనం ట్రీస్ గురించి చూద్దాము. సో మనం ఏది చేసినా ఎడిటర్లోనే చేసేద్దాము. ట్రీ అండ్ అసైక్లిక్ గ్రాఫ్. ట్రీ కూడా ఒక గ్రాఫే. మీకు గ్రాఫ్ పైన మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే చేద్దాము. గ్రాఫ్ పైన కూడా ఒక సిరీస్ చేద్దాము. నో సెల్ఫ్ లూప్స్ కూడా, అంటే డిఫైన్డ్ రూట్ నోడ్. ట్రీ అంటే ఏంటి అంటే మనం ఈ డెఫినేషన్ చెప్తే సరిపోతుంది. అండ్ అసైక్లిక్ గ్రాఫ్ విత్ నో సెల్ఫ్ లూప్స్ అండ్ డిఫైన్డ్ రూట్ నోడ్. ట్రీలో కొన్ని ఇంపార్టెంట్ మీరు చూసి ఉంటారు స్ట్రక్చర్, ట్రీ స్ట్రక్చర్. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ ట్రీ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తే 1 హ్యాస్ చైల్డ్స్ 2 and 3, 2 హ్యాస్ చైల్డ్ 4 and then 5, ఇప్పుడు వచ్చేసి 6 and 7 చిల్డ్రన్ అనుకున్నాం. ఓకే, అలాగే 5కి లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి 8 అనుకున్నాం. తర్వాత ట్రీ తర్వాత మనం ఇంకో డెఫినేషన్ చూద్దాం, బైనరీ ట్రీ. మోస్ట్లీ మనం బైనరీ ట్రీ పైనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం మోస్ట్లీ బైనరీ ట్రీ పైనే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటాము. బయట కూడా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బైనరీ ట్రీ పైన చూస్తూ ఉంటాము. బైనరీ ట్రీలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాము గోయింగ్ ఫార్వర్డ్. సో బైనరీ ట్రీ అంటే ఏ ట్రీ విత్ అట్ మోస్ట్ 2 చైల్డ్ నోడ్స్. అంటే అట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం అప్ టు ఇక్కడ అట్మోస్ట్ అంటే అప్ టు మ్యాక్సిమం ఆఫ్ 2 చైల్డ్ నోడ్స్ అని. సో బైనరీ ట్రీ అంటే ఏ ట్రీ విత్ అట్మోస్ట్ 2 చైల్డ్ నోడ్స్. సో 1 మనం రూట్ అనుకుంటే 1కి 2 and 3 చైల్డ్ నోడ్స్. 5కి తీసుకుంటే 5కి 8 మనకు చైల్డ్ నోడ్. సో 1కి చైల్డ్ నోడ్స్ వచ్చేసి 2 and 3, 2కి చైల్డ్ నోడ్స్ వచ్చేసి 4 and 5, 3కి చైల్డ్ నోట్స్ వచ్చేసి 6 and 7, 5కి లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి 8, రైట్ చైల్డ్ వచ్చేసి 9. సో ఈ లాస్ట్ తర్వాత లీఫ్ నోడ్స్ అని ఉంటాయి. లీఫ్ నోడ్స్ అంటే ఏ నోడ్ విత్ నో చిల్డ్రన్, వీటిని లీఫ్ నోడ్స్ అంటాం. ఇక్కడ మనకి 4, 8, 6, 7 ఈ 4 వచ్చేసి చైల్డ్ నోడ్స్. ఎందుకంటే ఈ 4 నోడ్స్కి ఫర్దర్గా చైల్డ్ నోడ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ 4 వచ్చేసి 4, 8, 6, 7 వచ్చేసి చైల్డ్ లీఫ్ నోడ్స్ అనమాట. సో 8 పేరెంట్ వచ్చేసి 5, 5 పేరెంట్ వచ్చేసి 2, 2 పేరెంట్ వచ్చేసి 1, ఇలా వెళ్తూ ఉంటుంది హైరార్కీ. 8 పేరెంట్ వచ్చేసి 5, మిగతా నోడ్స్ 2, 1 వచ్చేసి 8 యొక్క యాన్సిస్టర్స్, అంటే హైరార్కీలో 8కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో యాన్సిస్టర్స్ అని చెప్తాము. సో టెర్మినాలజీ చూసారు కదా, పేరెంట్ నోడ్, తర్వాత యాన్సిస్టర్స్, లీఫ్ నోడ్, ఇంకేముంది చైల్డ్ నోడ్, ఇంకా డెప్త్, హైట్. రెండు ఒకటే అనుకోండి, డెప్త్ ఈక్వల్ టు హైట్ అనుకుందాం సింప్లిసిటీకి. అంటే డెప్త్ 2 అన్నా హైట్ 2 అన్నా ఒకటే. 8 is at depth 3, the height of the tree is 3. సో రెండు డిఫరెంట్ లాగా కన్సిడర్ చేద్దాం. సో ఇది బేసిక్ ట్రీ టెర్మినాలజీస్ అనుకుందాం. ఫస్ట్ స్టోరేజ్ తీసుకుందాం. ట్రీని ఎలా రిప్రజెంట్ చేద్దాం అనేది తీసుకుందాం. రిప్రజెంటేషన్ సింపుల్గా ఉండడానికి ప్రస్తుతానికి రిప్రజెంటేషన్ వచ్చేసి నోడ్ ఫార్మాట్లో తీసుకుందాం. అంటే సో రిప్రజెంటేషన్ వచ్చేసి ఇలా తీసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి రిప్రజెంటేషన్ రెఫర్ బిలో అని పెట్టేద్దాం. రెఫర్ కోడ్ బిలో. సో మనం డీల్ చేసేది స్పెసిఫిక్గా బైనరీ ట్రీస్ అన్నమాట. సో ఒక నోడ్ లాగా తీసుకుంటాం, క్లాస్ నోడ్. ఈ నోడ్ మనకి ఏమేమి ఉండాలి అంటే ఒక వాల్యూ స్టోర్ చేసుకోవాలి.
తర్వాత నోడ్ టైప్ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ చైల్డ్స్, ఎందుకంటే బైనరీ ట్రీ కదా, 2 చిల్డ్రన్ అనుకుందాం, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, సో నోడ్ రిప్రజెంటేషన్ అయిపోయింది. కనెక్షన్ ఆఫ్ నోడ్స్ త్రూ దిస్ రూల్, నో సెల్ఫ్ లూప్స్ అండ్ డిఫైన్డ్ రూట్ నోడ్ ఇదే ట్రీ. ఇది వచ్చేసి రిప్రజెంటేషన్. తర్వాత వచ్చేసి రిప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మనం ఎలిమెంట్స్ని విజిట్ చేయాలంటే మనకు కావాల్సింది ట్రావర్సల్. సో ట్రీ ట్రావర్సల్ వచ్చేసి 2 టైప్స్ అనమాట. ఒకటి బిఎఫ్ఎస్, నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ఎస్. సేమ్ ట్రీ అంటే మనకి గ్రాఫ్లో ఏవేవి ఉంటాయి, బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్. సో బిఎఫ్ఎస్ అంటే ట్రీస్లో వచ్చేసి ఒకటే లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్. ట్రీ యొక్క లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్నే మనం బిఎఫ్ఎస్ అంటాం. డిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్. గ్రాఫ్లో డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఉంటుంది, సిమిలర్గా ట్రీస్లో డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే మనకి 3 టైప్స్ ఉంటుంది. ఒకటి ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. అంతే. సో ఇప్పుడు మనం ట్రావర్సల్తో స్టార్ట్ చేద్దాం. రిప్రజెంటేషన్ అయిపోయింది, మనం ట్రావర్సల్ కోడ్ వచ్చేసి మనం మెయిన్ ఫంక్షన్లో రాసేద్దాం, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఎక్కడ నుండే జరగదు మనకి. ఐ వుడ్ సజెస్ట్ టు యూజ్ ఇంటెలిజే. జావా కోడింగ్ అంతా ఇంటెలిజే యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో నుండి మనం కూడా ఇంటెలిజేనే యూజ్ చేస్తాం వీడియోస్లో. ఓకే, సో ట్రావర్సల్ కంటే ముందు కూడా మనం ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక ట్రీని కన్స్ట్రక్ట్ చేద్దాం. సేమ్ మనం ఎగ్జాంపుల్లో తీసుకున్న ట్రీనే కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ట్రీ కన్స్ట్రక్షన్కి ట్రావర్సల్ తీసేద్దాం. ఇప్పటికి మనం ట్రావర్సల్ వర్క్ రాలేదు, కన్స్ట్రక్షన్ ఫస్ట్. ఓకే, కన్స్ట్రక్టర్ రాసుకుందాము ఇనిషియలైజ్ చేయడానికి. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ మీకు ఐడియా లేదంటే చెప్పండి. ఇప్పుడు మనం చేసేది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఇన్ కేస్ ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంతా ఊప్స్ కాన్సెప్ట్స్, బేసిక్ జావా ఊప్స్ కాన్సెప్ట్స్ మీకు కావాలంటే చెప్పండి, వీడియోస్ యాడ్ చేద్దాం. సో ఇదంతా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనమాట. ఇప్పుడు మనం ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలి. మనం ఎలా చేద్దామంటే సింపుల్గా ఉండడానికి చైల్డ్ టు పేరెంట్, బాటమ్ టు టాప్, బాటమ్ అప్ అప్రోచ్లో క్రియేట్ చేద్దాము. సో మనకి అసోసియేషన్ ఈజీగా ఉంటుంది అంతే. చైల్డ్ నోట్స్ ఫస్ట్ క్రియేట్ అయి ఉంటాయి, మనకి పేరెంట్ నోట్స్తో అసోసియేషన్ ఈజీగా అయిపోతుంది. నోడ్ ఎగ్జిట్. తర్వాత 8 తర్వాత వచ్చేసి 7కి ఏం అసోసియేషన్స్ ఏం లేవు, అంతే. సింపుల్గా ఉండడానికి ఇలా చేస్తున్నాం అనుకోండి. మనం యాక్చువల్లీ ఇప్పుడు ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అంటే మనం చూద్దాం. 6 అయిపోయిన తర్వాత 5కి ఏమైనా చిల్డ్రన్ ఉన్నాయా? ఉన్నాయి. 5కి వచ్చేసి మన చిల్డ్రన్ 5 చైల్డ్ ఏంటి, 5 లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి 8.
సో ఫస్ట్ వాల్యూ 5 నోడ్ 8 5 తర్వాత వచ్చేసి 4కి చైల్డ్ నోడ్స్ ఏం లేవు. తర్వాత వచ్చేసి 3కి నోడ్స్ వచ్చేసి చైల్డ్ నోడ్స్ వచ్చేసి నోడ్ 6 అండ్ నోడ్ 7. తర్వాత వచ్చేసి నోడ్ 2. నోడ్ 2కి వచ్చేసి చైల్డ్ నోడ్స్ నోడ్ 4 అండ్ నోడ్ 5. తర్వాత మన నోడ్ 1 ఆర్ రూట్ అనుకోండి. నోడ్ 1 యూజువల్గా మన రూట్ నోడ్. ఇప్పుడు మీరు నోడ్ 1 తీసుకునే ఇబ్బంది ఏం లేదు. నోడ్ 1కి చైల్డ్స్ వచ్చేసి నోడ్ 1 కామా నోడ్ 2, సారీ నోడ్ 2 కామా నోడ్ 3. సో మన ట్రీ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇక్కడితో. మన ఎగ్జాంపుల్ ట్రీని జస్ట్ ఒక సింపుల్ స్టెప్స్తో క్రియేట్ చేసాం ఈజీగా ఉండడానికి రిప్రజెంటేషన్ కోసం. ట్రీ రిప్రజెంటేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. మన ట్రీ ప్రాపర్గా కన్స్ట్రక్ట్ అయిందా లేదా అనేసి ట్రావర్స్ చేసి చూసి తెలుసుకుందాం. సో ట్రావర్సల్ BFS ఉంది, DFS ఉంది, సేమ్ యాజ్ గ్రాఫ్స్. సో BFS ఈజ్ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఫస్ట్ మనం లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ వేసేసి మన ట్రీని ట్రావర్స్ చేసి చూద్దాం. లెవెల్ ఆర్డర్లో మనకు అవుట్పుట్ ఏం రావాలంటే 1, తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 2, 3, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 4, 5, 6, 7, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 8. ఈ అవుట్పుట్ రావాలన్నమాట మనకి లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్లో. ఇక్కడ స్టాటిక్ అని ఎందుకు తీసుకుంటున్నాం అంటే మన మెయిన్ మెథడ్ స్టాటిక్ మెథడ్ కాబట్టి స్టాటిక్ మెథడ్ కాల్ చేసే మెథడ్స్ అన్ని స్టాటిక్ అయి ఉండాలి కాబట్టి స్టాటిక్ అని తీసుకుంటున్నాం లెవెల్ ఆర్డర్ కూడా. సో BFS నార్మల్గా మనం BFS ఎలా చేస్తాం, ఒక క్యూ తీసుకుంటాము, ఎలిమెంట్స్ అన్ని క్యూలోకి ఇన్సర్ట్ చేసుకుంటా పోతాము. సేమ్ మనం గ్రాఫ్స్ లోడ్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ ఎలా చేస్తామో BFS ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. సో వెళ్దాము. మా బేసిక్ ఐడియా కోసం అయితే ఫస్ట్ ఒక క్యూ తీసుకుంటాము, క్యూలోకి 1 పుష్ చేసేస్తాము. తర్వాత క్యూ ఎంటీ అయిపోయేంత వరకు మనం ఎలిమెంట్స్ అన్నీ పాప్ చేస్తాము. ఫస్ట్ మనం పాప్ చేస్తేనే 1 వస్తుంది. 1 వస్తేనే మనం 1 లెఫ్ట్ చైల్డ్ చూస్తాము 2. సో 2ని క్యూలోకి ఇన్సర్ట్ చేసేస్తాము. 3 నెక్స్ట్ 3 వస్తుంది, 3ని క్యూలోకి ఇన్సర్ట్ చేసేస్తాము రైట్ చైల్డ్. తర్వాత క్యూలో 2 ఉంటుంది. సో 1ని పాప్ చేసిన తర్వాత క్యూలో 2 ఉంటుంది. సో మళ్ళీ 2కి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ చూస్తాము, రెండింటిని క్యూలోకి ఇన్సర్ట్ చేసేస్తాము 4, 5. తర్వాత 3 ఉంటుంది క్యూలో, 2ని పాప్ చేసిన తర్వాత సో 3 యొక్క చైల్డ్ నోట్స్ని కూడా 6, 7 కూడా యాడ్ చేసేస్తాము. సో సేమ్ ప్రాసెస్ BFS అయితే ఎలా చేస్తామో మనం గ్రాఫ్స్లో BFS ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్కి యూజ్ చేస్తాము. సో మనకి ఒక క్యూ కావాలి. అండ్ యూజువల్గా క్యూ స్టాక్ కావాలన్నా డబుల్ ఎండెడ్ క్యూ కావాలన్నా DQ వాడతాను. DQ చాలా ఈజియెస్ట్ మెథడ్ అనమాట మనకి జావాలో. ఏదో స్టాక్కి కానీ క్యూకి కానీ డ్యూకి కానీ మల్టీపర్పస్. మీకు అరే ఈ DQ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కలెక్షన్స్ ఉంది. మీకు ఈ కలెక్షన్స్ పైన మోర్ కావాలన్నా చెప్పండి, ఇంకో వీడియో చేద్దాము. సో ఇది స్టాండర్డ్ డిక్లరేషన్. మీకు దీని గురించి మోర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చెప్పండి, పర్లేదు. కలెక్షన్స్ పైన మనం ఒక సపరేట్ వీడియో తీసుకున్నా లేదు, చాలా ఇంపార్టెంట్. ఇటు లైబ్రరీలో ఉంటాయి. క్యూ వచ్చేసి క్యూ ఫాలో అయ్యే ప్రాసెస్ FIFO.
అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ ఇన్సర్షన్ అట్ బ్యాక్ అండ్ డిలీషన్ ఫ్రమ్ ఫ్రంట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఇన్సర్షన్ అట్ బ్యాక్, డిలీషన్ అట్ ఫ్రంట్. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. మనం రివర్స్ అయినా చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఇన్సర్షన్ అట్ బ్యాక్ అండ్ డిలీట్, ఇన్సర్షన్ అట్ వన్ ఎండ్ అండ్ డిలీషన్ అట్ అనదర్ ఎండ్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇన్సర్షన్ అట్ వన్ ఎండ్, డిలీషన్ అట్ అనదర్ ఎండ్. అదే స్టాక్ అనుకోండి, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ బోత్ అట్ ద సేమ్ ఎండ్ అంతే. అప్పుడు అది లిఫో అయిపోతుంది. లిఫో అంటే ఇన్సర్షన్ అట్ వన్ ఎండ్, డిలీషన్ అట్ అనదర్ ఎండ్. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారు, ఎక్కడ డిలీట్ చేస్తారు అనేది మీ ఇష్టం. ఈ డీక్యూ మెథడ్స్ ఇవన్నీ కావాలన్నా కూడా ఒక కలెక్షన్స్ పైన ఒక సపరేట్ వీడియో చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. మనం లాస్ట్లో ఇన్సర్ట్ చేద్దాం, ఫస్ట్లో రిమూవ్ చేస్తాం. లాస్ట్ అంటే ఎన్క్యూ, ఇన్సర్ట్ అట్ అరే రెండు అని అంతే. క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం రూట్ నోడ్ ఇన్సర్ట్ చేసాము. సో ఫస్ట్ ఆ ఉన్న నోడ్ని మనం తెచ్చుకుందాం. సో క్యూలో ఉన్న ఒక ఎలిమెంట్ని మనం తెచ్చుకుందాం, క్యూ నుండి బయటికి తెచ్చుకుందాం. ఇక్కడ నుండి సో ఇన్సర్షన్ మనం లాస్ట్లో వేసాం కాబట్టి రిమూవల్ అనేది దాని ఆపోజిట్ ఎండ్లో జరగాలి. సో ఫస్ట్ అంటే ఫ్రంట్ ఎండ్ అనుకోండి, అది రేర్ ఎండ్లో ఇన్సర్ట్ చేసాం. మీకు క్యూ పైన వీడియోస్ కావాలన్నా చెప్పండి, చేద్దాం, నో ప్రాబ్లం. సో ఎలిమెంట్ తెచ్చుకున్న తర్వాత ప్రింట్ చేసేద్దాం. తర్వాత మనం చేయాల్సింది ఈ కరెంట్ నోడ్కి లెఫ్ట్ చైల్డ్ ఏమన్నా ఉందా అని చూడాలి. లెఫ్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే లెఫ్ట్ చైల్డ్ ఉంది అని. లెఫ్ట్ని క్యూలోకి ఇన్క్లూ చేసేస్తాం. సిమిలర్గా రైట్ చైల్డ్ కూడా ఇన్క్లూ చేసేస్తాం ఇన్ కేసు ఉంటే. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు క్యూలో ఎలిమెంట్ వచ్చేసి ఫస్ట్ రూట్ నోడ్ ఇన్సర్ట్ చేసాము, రూట్ నోడ్ రిమూవ్ చేసాము, రూట్ నోడ్ ప్రింట్ చేసాము, లెఫ్ట్ నోడ్ రైట్ నోడ్ అంటే 2 and 3 ఇన్సర్ట్ చేసాము. సో మనం ఫస్ట్ 2 దగ్గరికి వస్తాము, 2ని పాప్ డీక్యూ చేస్తాము. 2ని డీక్యూ చేసినప్పుడు ఆల్రెడీ 3 క్యూలో ఉంటుంది, అప్పుడు 3, 4, 5ని మళ్ళీ క్యూలో యాడ్ చేస్తాం. అప్పుడు 3, 4, 5 అవుతుంది. తర్వాత 2 అయిపోయిన తర్వాత మనం 3ని డీక్యూ చేస్తాము, 3 చైల్డ్స్ 6, 7 వేసేస్తాము. అప్పుడు క్యూలో 4, 5, 6, 7 ఎలిమెంట్స్ ఉంటాయి. తర్వాత 3 అయిపోయిన తర్వాత మనం 4కి వస్తాము, 4ని పాప్ చేసాము. 4కి లెఫ్ట్ చైల్డ్ ఏం లేదు, రైట్కి ఏ చైల్డ్ ఏం లేదు, ప్రింట్ చేసేస్తాము, డీక్యూ అయిపోయింది. నెక్స్ట్ 5కి వస్తాము, 5 డీక్యూ అయిపోయింది. 5కి లెఫ్ట్ చైల్డ్ 8 ఉంది, 8ని క్యూలోకి ఇన్సర్ట్ చేస్తాము, అప్పుడు క్యూలో 6, 7, 8 ఉంటాయి. సో నెక్స్ట్ 6కి డీక్యూ చేస్తాము, 6కి చైల్డ్ నోట్స్ ఏం లేవు, ప్రింట్ చేసేస్తాము. 7కి సిమిలర్గా అలాగే చేసేస్తాము, 8కి కూడా సేమ్ అలాగే అయిపోతుంది. మనకి లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ రావాలి. సో ఇప్పుడు మన లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్తో మనం నోడ్ కరెక్ట్గా కన్స్ట్రక్ట్, మన ట్రీ కరెక్ట్గా కన్స్ట్రక్ట్ అయిందో లేదో చూద్దాము. నోడ్స్ అన్నీ ఒకసారి ట్రావర్స్ చేసి చూద్దాము. ఇందులో గీద్దాం మన ఫ్రంట్ లెవెల్ ఆర్డర్ ఫంక్షన్ చూద్దాం ఒకసారి రన్ చేసేసి. జావా త్రూ కమాండ్ లైన్ కంపైల్ చేయడానికి కమాండ్స్ గుర్తున్నాయి కదా, జావా సి ఫర్ కంపైలేషన్. కంపైలర్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడే చెప్పేస్తారు అనమాట. నాట్ ఫైండ్ సింబల్.
ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం 3 కన్స్ట్రక్టర్ తక్కువ వాచ్ చేస్తాం. 3 కమా ఉండాలి, 4 కమా ఉండాలి, సారీ నోట్ 2 కాబట్టి ఇలా ఉండాలి. రూట్ నోడ్ వాల్యూ వచ్చేసి 1. ఇప్పుడు మన కంపైలేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మన డైరెక్టరీలో చూసుకుంటే, సో చూడండి బైట్ క్లాసెస్ వచ్చాయి. డాట్ క్లాస్ మనం క్రియేట్ చేసింది అయితే ఓన్లీ ట్రీ స్టార్ట్ జావా, కంపైల్ చేసిన తర్వాత ట్రీ స్టార్ట్ క్లాస్, నోట్ డాట్ క్లాస్. సో ఈ డాట్ క్లాస్ ఫైల్స్ అన్నీ బయట కూడా అన్నమాట. ఇవి మనం ఇప్పుడు విండోస్లో కంపైల్ చేసామో తీసుకెళ్ళి మ్యాక్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లినక్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎక్కడైతే మనకి జావా ఇంటర్ప్రిటర్ ఉందో అక్కడ. సో ఇప్పుడు మనం జావా ఇంటర్ప్రిటర్ ఇన్వాల్వ్ చేస్తాము. ఫస్ట్ కంపైల్ చేసాము, జావా యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాము. జావా ట్రీస్ డాట్ క్లాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది 1 2 3 4 5 6 7 8. సో మన డెవలపర్ ట్రావర్సల్ వచ్చేసింది. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు అవర్ డెవలపర్ ట్రావర్సల్ అండ్ బిఎఫ్ఎస్. సో బిఎఫ్ఎస్ కంప్లీట్ అయిపోయింది డెవలపర్. నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సిన నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడే ప్రింట్కి వెళ్తాం, క్లారిటీ ఉంటుంది. డెవలపర్ ట్రావర్సల్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. సో ఇది వచ్చేసి మన డిఎఫ్ఎస్ కిందకి వస్తున్నాయి. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రావర్సల్స్. ఇవి చాలా ఈజీ. డిఫరెంట్ టైప్స్ అంటే మేజర్గా ఏం డిఫరెన్స్ ఉండదు. ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి, కొంచెం మైనర్ డిఫరెన్స్ అంతే. సో ఫస్ట్ వచ్చేసి ప్రీ ఆర్డర్. ప్రీ ఆర్డర్లో ఏమవుతుంది అంటే, మనం డిస్ప్లే చేసేటప్పుడు నోట్స్ని ఏ ఆర్డర్లో డిస్ప్లే చేస్తామంటే, ఫస్ట్ ప్రీ ఆర్డర్ కాబట్టి రూట్ ముందే వచ్చేస్తుంది. సో రూట్ కమా లెఫ్ట్ కమా రైట్. ఇన్ ఆర్డర్ అయితే ఇన్ ఆర్డర్. సో రూట్ అనేది మధ్యలోకి వస్తుంది అనమాట, అంతే డిఫరెన్స్. లెఫ్ట్ కామా రూట్ కామా రైట్, ఈ ఆర్డర్లో డిస్ప్లే చేస్తాం. తర్వాత పోస్ట్ ఆర్డర్. పోస్ట్ ఆర్డర్ అంటే ఏం లేదు, పోస్ట్ ఆర్డర్ అంటే రూట్ని లాస్ట్లో వేసేస్తాం అంతే. సో లెఫ్ట్ రైట్ రూట్. సో మీరు ఈ మూడిట్లో ఏ ఒక్కదానికి కోడ్ రాయగలిగినా, మీరు మూడింటికి ఈజీగా కోడ్ రాయగలుగుతారు. చిన్న మైనర్ డిఫరెన్స్ అంతే, రూట్ని అటు ఇటు మారుస్తూ ఉన్నాం. సో మీ అండర్స్టాండింగ్కి మన ఎగ్జాంపుల్లో ప్రీ ఆర్డర్ తీసుకుంటే రూట్ లెఫ్ట్ రైట్, ఫస్ట్ 1 నుండి స్టార్ట్ చేస్తున్నాం. 1 రూట్ ప్రింట్ చేసేస్తాం. తర్వాత 1కి లెఫ్ట్ 2, 2కి రూట్ ఏంటి, సో 2 రూట్ ఎలిమెంట్ కాబట్టి 2ని ప్రింట్ చేసేస్తాం. మళ్ళీ 2కి లెఫ్ట్ 4కి వచ్చేస్తాం. 4 రూట్, 4ని ప్రింట్ చేసేస్తాం. సో 4 మెయిన్ నోడ్, సో 4ని ప్రింట్ చేసేస్తాం. తర్వాత 4కి లెఫ్ట్ ఏం లేదు, రైట్ ఏం లేదు, 2 వరకు వెళ్తాం. 2 వరకు వెళ్ళిన తర్వాత 2కి లెఫ్ట్ అయిపోయింది, 2కి రైట్, సో 5. సో బ్యాక్ ట్రాక్ చేసేసి 1కి వెళ్తాం. 1కి లెఫ్ట్ అయిపోయింది, రైట్ వస్తాం. ఇప్పుడు 3, మళ్ళీ 3కి లెఫ్ట్ వస్తాం. 6కి లెఫ్ట్ లేదు, రైట్ లేదు, సో బ్యాక్ ట్రాక్ 3కి వెళ్తాం. 3కి లెఫ్ట్ అయిపోయింది, సో రైట్కి వస్తాం. 7. ఇది వచ్చేసి మన ప్రీ ఆర్డర్. నెక్స్ట్ మన ఇన్ ఆర్డర్ చూద్దాం. ఇన్ ఆర్డర్ అంటే లెఫ్ట్ రూట్ రైట్. సో ఫస్ట్ మనం 1 నుండి స్టార్ట్ చేస్తాం. 1ని ప్రింట్ చేయం, ఎందుకంటే 1 రూట్. ఫస్ట్ మనం లెఫ్ట్ని ప్రింట్ చేసి, రూట్ని ప్రింట్ చేసి, రైట్ని ప్రింట్ చేయాలి. సో 1 దగ్గర స్టార్ట్ చేస్తాం. 1కి లెఫ్ట్ విజిట్ చేస్తాం. 2ని ప్రింట్ చేయం. 2కి మళ్ళీ లెఫ్ట్ ఉంది కాబట్టి మళ్ళీ 2కి లెఫ్ట్ విజిట్ చేస్తాం. 4. సో ఫస్ట్ 4 ప్రింట్ చేసిన తర్వాత 4కి లెఫ్ట్ ఏం లేదు, రూట్ 4, రైట్ ఏం లేదు, సో బ్యాక్ ట్రాక్ చేసి 2కి వెళ్తాం. 2కి లెఫ్ట్ అయిపోయింది, సో 2కి రూట్ అంటే 2 అంటే 2 మెయిన్ రోడ్. రూట్ అంటే మీరు మళ్ళీ పేరెంట్ అట్లా ఏం కన్ఫ్యూజ్ అవ్వండి. రూట్ అంటే ఇంకా ఆ నోడ్ అని చెప్పేసి అంతే. సో మళ్ళీ రూట్ అయిపోయిన తర్వాత రైట్ ఏముంది 5. 5కి వచ్చిన తర్వాత వెంటనే రైట్ కదా అని ప్రింట్ చేయకూడదు, మళ్ళీ ఆ రైట్కి లెఫ్ట్ చూడాలి, ఎందుకంటే ఇది రికర్సివ్ వెళ్తాయి. ఇప్పుడు 5 వచ్చేసి నోడ్ అనుకుందాం. 5 మెయిన్ నోడ్ అయినప్పుడు 5ని ప్రింట్ చేయకూడదు, ఎందుకంటే 5 రూట్ అవుతుంది. ఇన్ ఆర్డర్లో మనము రూట్ మధ్యలో ఉండాలి. సో ఫస్ట్ రూట్కి లెఫ్ట్ సైడ్ ఏది ఉందో అది ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు 5కి 8 లెఫ్ట్లో ఉంది కాబట్టి 8 ప్రింట్ చేస్తాం. 8 తర్వాత లెఫ్ట్ అయిపోయింది, 8కి లెఫ్ట్ రైట్ ఏం లేవు, 8 ప్రింట్ అయిపోయింది, సో లెఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ ట్రాక్ చేసేసి 5కి వెళ్తాం, 5 ప్రింట్ చేసేస్తాం. తర్వాత 5కి రైట్ ఏమన్నా ఉందో అది ప్రింట్ చేస్తాం. 5కి రైట్ ఏం లేదు, సో బ్యాక్ ట్రాక్.
బ్యాక్ ట్రాక్ టు 2, 2కి లెఫ్ట్ అయిపోయింది, రూట్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో బ్యాక్ ట్రాక్ టు 1, 1కి వెళ్ళిన తర్వాత 1కి లెఫ్ట్ అంతా అయిపోయింది కాబట్టి రూట్ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ 1కి రైట్ చూస్తాం. 1కి రైట్ 3, కానీ మళ్ళీ 3కి మనం లెఫ్ట్ చూడాలి. 3కి లెఫ్ట్ ఏంటి 6, 6కి లెఫ్ట్ ఏం లేదు, రైట్ ఏం లేదు. సో ప్రీవియస్ బ్యాక్ ట్రాక్ చేసేస్తాం. 3 తర్వాత 7, మిగిలిపోయిన 7. లాస్ట్కి వచ్చేసి పోస్ట్ ఆర్డర్. పోస్ట్ ఆర్డర్ అంటే ఫస్ట్ రైట్, తర్వాత ఫస్ట్ లెఫ్ట్, రైట్, రూట్. పోస్ట్ ఆర్డర్ అంటే తేడా ఏం లేదు, రూట్ లాస్ట్ వస్తుంది అంతే. లెఫ్ట్ రైట్ అయిపోయిన తర్వాత రూట్ వస్తుంది. ఇమీడియట్గా లెఫ్ట్ తర్వాత రూట్ రాదు. ఇందాక ఇన్ ఆర్డర్లో లాగా లెఫ్ట్ రైట్ అయిపోయిన తర్వాత రూట్ వస్తుంది. సో మన ప్రీవియస్ ఎగ్జాంపుల్కి పోతాం. 1 నుండి స్టార్ట్ చేస్తాం, లెఫ్ట్కి వచ్చేస్తాం, 4 వస్తుంది. 4 వచ్చిన తర్వాత రైట్ ఏం లేదు, సో బ్యాక్ వెళ్ళి 2కి వెళ్తాం. సో వెంటనే 2 ప్రింట్ చేయం, 2కి రైట్ ప్రింట్ చేస్తాం. రైట్ ప్రింట్ చేస్తామా లేదు, 5కి వస్తాం. 5కి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ రైట్ చూస్తాం. 5కి లెఫ్ట్ ఏంటి 8, రైట్ ఏముంది ఏం లేదు. సో రూట్ ఏంటి 5. తర్వాత 5కి వచ్చిన తర్వాత 5కి మనం రైట్ దగ్గరికి వచ్చినాం. సో నెక్స్ట్ రూట్కి వెళ్తాం. బ్యాక్ ట్రాక్, లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది. సో రూట్ 2 వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, 1కి వెళ్తాం. 1కి వెళ్ళిన తర్వాత 1ని ప్రింట్ చేస్తామా, ప్రింట్ చేయము. ఎందుకు అంటే ఇప్పుడు మనం రైట్ని ప్రింట్ చేసిన తర్వాత లెఫ్ట్ రైట్ లాస్ట్లో రూట్. మనం 1 నుండి ఫస్ట్ స్టార్ట్స్ ఎలా స్టార్ట్ చేస్తాం, 1 నుండి లెఫ్ట్కి స్టార్ట్ చేస్తాం. లెఫ్ట్ సబ్ ట్రీ 2, 4, 5, 8 మొత్తం లెఫ్ట్ సబ్ ట్రీ. సో 2కి వచ్చిన తర్వాత 2కి మళ్ళీ లెఫ్ట్ చూసాం. 2కి మళ్ళీ లెఫ్ట్ ఏముంది 4 ఉంది. 4కి మళ్ళీ లెఫ్ట్ చూసాం, ఏం లేదు. రైట్ చూసాం, ఏం లేదు. సో రూట్ 4 ప్రింట్ చేసాం. బ్యాక్ ట్రాక్ చేసేసి 2కి వెళ్ళాం. 2కి వెళ్ళిన తర్వాత 2కి లెఫ్ట్ అంతా కంప్లీట్ చేసేస్తాం. రైట్కి వచ్చాం 5. తర్వాత 5కి మళ్ళీ లెఫ్ట్ చూస్తాం 8 అయిపోయిన తర్వాత రూట్కి 5కి వస్తాం. 5 తర్వాత రైట్కి ఏమన్నా ఉందా, రైట్కి ఏం లేదు. సో రూట్ ప్రింట్ చేసేసాం 5. తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు 2కి లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది. సో రూట్ 2 ప్రింట్ చేసేసాం. తర్వాత 2కి ఇంకా 1కి ఇప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీ అంతా అయిపోయింది. సో రైట్ సబ్ ట్రీకి వచ్చేస్తాం. 1 ప్రింట్ చేయకుండా. సో రైట్ సబ్ ట్రీలో మళ్ళీ లెఫ్ట్. ఇప్పుడు రైట్ సబ్ ట్రీ అంటే 3కి వచ్చిన తర్వాత 3కి లెఫ్ట్ ఏమన్నా ఉందా, ఉంది. ఏముంది 6 ఉంది. 6కి లెఫ్ట్ రైట్ ఏం లేదు కాబట్టి 6 ప్రింట్ చేసేస్తాం. తర్వాత 3కి 6 లెఫ్ట్ సబ్ ట్రీ అంతా అయిపోయింది. రైట్ సబ్ ట్రీ ఏముంది 7. తర్వాత వాటి రూట్ 3. తర్వాత బ్యాక్ ట్రాక్ వాటి రూట్ 1. ఇది పోస్ట్ ఆర్డర్ వచ్చేస్తుంది. మీరు ఒకసారి ఈ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఇలా ట్రైన్ చేసేసి రాయగలిగారు అంటే ఇదే కాంప్లెక్స్ అనమాట. నార్మల్గా కోడ్ ఈజీ, ఒకసారి చూసేసి వచ్చేస్తుంది. ఎందుకంటే రికర్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రికర్షన్ ఒక దేవతలాగా అనమాట. జస్ట్ మీరు ఒక 3-4 లైన్లు రాసేస్తే మొత్తం అదే చూసుకుంటుంది. కండిషన్, టర్మినేషన్ కండిషన్ సరిగ్గా పెడితే సరిపోతుంది, మొత్తం అదే చూసుకుంటుంది. సో మీరు ఇది రాయడమే కష్టం, కోడ్ ఈజీ. చూడండి, ఏదైనా డౌట్ ఉంటే పింగ్ చేయండి. ఒక గ్రాఫికల్ వీడియో ఒకటి పెట్టుకొని చూద్దాం అర్థం చేసుకోవడానికి. ఓకే, లెవెల్ ఆర్డర్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది, సో ఈ ఏంటి ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఇవన్నీ డిఎఫ్ఎస్లో టైప్స్ అంతే ట్రీస్లో. అదే మన గ్రాఫ్స్లో డిఎఫ్ఎస్ అంటే ఏం లేదు, ఒకటే రికర్షన్ యూజ్ చేస్తాము, బై డెప్త్ విజిట్ చేస్తూ పోతాము. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ పాత్స్. ఒకటి ఫస్ట్ రూట్ నోడ్ని విజిట్ చేసి అన్ని లెఫ్ట్ నోడ్స్, అన్ని రైట్ నోడ్స్, లేదా లెఫ్ట్ రూట్ రైట్, లేదా లెఫ్ట్ రైట్ రూట్. సో 3 డిఫరెంట్ పాసిబుల్ పాత్స్ అంతే. వీటికి కోడ్ చేద్దాం. ఓకే, ఈ అడిషనల్ లైన్స్ని తీసేయాలి, కన్ఫ్యూజన్ లేకుండా. సేమ్ సో ఫస్ట్ వచ్చేసి ఇన్ ఆర్డర్. ఓకే, యాజ్ యూజువల్ ఫస్ట్ ప్రీ ఆర్డర్. ప్రీ ఆర్డర్ వచ్చేసింది సేమ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రీ ఆర్డర్ కాబట్టి రూట్ ఫస్ట్ వస్తుంది.
సో కరెంట్ నోడ్ని ప్రింట్ చేసేస్తాం. రూట్ని విజిట్ చేసిన తర్వాత లెఫ్ట్కి వెళ్తాం. తర్వాత రైట్ చైల్డ్ని కూడా విజిట్ చేస్తాం. ఇన్ కేస్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు అంటే ఇన్ కేస్ ఇట్ ఎగ్జిస్ట్. అంతే ప్రీ ఆర్డర్ కోడ్ ఇది. సార్ రన్ చేసి చూద్దామా? మనకి సేమ్ మనం ట్రేస్ చేసిన అవుట్పుట్ మనకి ఫంక్షన్ ఇచ్చే అవుట్పుట్ రెండు సేమ్ కదా. సో రన్ చేసి చూద్దాం. జస్ట్గా కంపైల్ అయింది, రన్ చేసాము. ఇప్పుడు చూద్దాము ప్రీ ఆర్డర్. ఫస్ట్ వచ్చేసి లెవెల్ ఆర్డర్ వచ్చేసి ప్రింట్ చేద్దామా ఇక్కడ. నేను మాకు ఐడియా ఉంది కదా, ఏదంటే ప్రింట్ చేద్దాం ఉండండి. ఆర్డర్ చెక్ చేసాము. ప్రీ ఆర్డర్ 1 2 4 5 1 2 4 5 8 3 6 7 2 4 5 6 7. మనం ఇక్కడ 8 ఫినిష్ చేసామే. ప్రీ ఆర్డర్ ఫస్ట్ రూట్ లెఫ్ట్ రైట్. రూట్ వచ్చేసి 1 2 రూట్ 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 ప్రింట్ చేసేసిన తర్వాత లెఫ్ట్కి వస్తాం. 2ని ప్రింట్ చేసేస్తాం. తర్వాత లెఫ్ట్కి వస్తాం. 4ని ప్రింట్ చేసేస్తాం. తర్వాత 2కి ఏం చేస్తాం, రైట్కి వెళ్తాం. 5 తర్వాత 5ని ప్రింట్ చేసేస్తాం. కరెక్ట్. తర్వాత 5కి లెఫ్ట్ చైల్డ్ కూడా ఉంది, మనం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాం. కరెక్ట్. 1 2 4 5 8 3 7 8 3 6 7 కరెక్ట్. సో వన్స్ మనం ప్రీ ఆర్డర్ చేసాము అంటే చెప్పాం కదా, ఇన్ ఆర్డర్ పోస్ట్ ఆర్డర్ సూపర్ ఈజీ. ఇది వచ్చేసి మనం ఇన్ ఆర్డర్ అనుకుందాం. ఇన్ ఆర్డర్లో మనం చేయాల్సింది ఒక్కటే ఒక పని, వెంటనే ప్రింట్ చేయకుండా ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ని విజిట్ చేసేసి తర్వాత మన నోడ్ని కరెంట్ నోడ్ని ప్రింట్ చేసేసి రైట్ చైల్డ్ విజిట్ చేయడానికి వెళ్తాం. ఇది ఇన్ ఆర్డర్ అనమాట. నెక్స్ట్ మన పోస్ట్ ఆర్డర్ అంటే పోస్ట్ ఆర్డర్ కూడా నాట్ మచ్ డిఫరెన్స్. పోస్ట్ ఆర్డర్లో ఏం చేస్తాం, ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ని విజిట్ చేస్తాం, రైట్ చైల్డ్ని విజిట్ చేస్తాం. రైట్ చైల్డ్స్ని విజిట్ చేసిన తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ అండ్ దెన్ ద కరెంట్ నోడ్. అంతే. ప్రీ ఆర్డర్ తర్వాత ఇన్ ఆర్డర్, తర్వాత పోస్ట్ ఆర్డర్. కంపేర్ చేసి చూద్దాం మనం టెస్ట్ చేసిన అవుట్పుట్స్. ఇన్ ఆర్డర్ వచ్చేసి 2 4 5 8 1 3 6 7 వచ్చింది. పోస్ట్ ఆర్డర్ వచ్చేసి 2 4 5 8 అవన్నీ డిఫరెంట్ వచ్చాయి. ఎందుకో చూద్దాం ఉండండి. ప్రీ ఆర్డర్
ఇన్ ఆర్డర్, లెఫ్ట్ వాల్యూ రైట్ కరెక్ట్, పోస్ట్ ఆర్డర్ లెఫ్ట్ రైట్ వాల్యూ కరెక్ట్. ఖాళీ కరెక్ట్ చేసాము. ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ కరెక్ట్. ఇది కూడా వాటర్ వైన్స్ చూద్దాం ఉండండి. టూ 3, 2కి వచ్చేసి 4 5, 3కి వచ్చేసి 6 7 కరెక్ట్. తర్వాత 5 వచ్చేసి 8 కరెక్ట్. చేసే తప్పు చేసాను. చూద్దాం ఆర్డర్ అంటే లెఫ్ట్ రూట్ రైట్, ఇది 4 రావాలి. ఏం మిస్ చేసాము అర్థమైంది. ఫంక్షన్ నేమ్ చేంజ్ చేసాం కానీ రికర్సివ్ కాల్స్ నేమ్ చేంజ్ చేయలేదు. ఇలా కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఇలాంటి చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా నేను ఒక విషయం విన్నది ఏంటి అంటే, ఒక మేజర్ సోషల్ మీడియా సైట్ వచ్చేసి వాళ్ళ అథెంటికేషన్ కోడ్ ఆల్రెడీ ఇంకో చోటు ఉందని చెప్పేసి కాపీ చేయడం జరిగింది. అది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండింది వాళ్ళకి. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్ కాపీ చేయడం జరిగింది. కాపీ చేసేసి ఏం చేశారు అంటే, సపోజ్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఫస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒక టోకెన్ ఇస్తూ ఉన్నారనుకోండి. సో 2FA అయిపోయిన తర్వాత, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకో సెషన్ టోకెన్ ఇవ్వాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, బై మిస్టేక్ కాపీ పేస్ట్ చేసింది వాళ్ళు ప్రీవియస్ కోడ్ని. సో వాళ్ళకి ఏమవుతా ఉంది అంటే, ఫస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఏ సెషన్ టోకెన్ అయితే జనరేట్ అవుతూ ఉందో దాన్నే వీళ్ళు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ అయిన తర్వాత కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తారు అంటే, వాళ్ళు జస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి, పాస్వర్డ్ వాళ్ళకి దొరికింది అనుకుందాం, పాస్వర్డ్ క్రాక్ చేశారు, వాళ్ళు పాస్వర్డ్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో పాస్వర్డ్ యూజ్ చేసి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ స్కిప్ చేయడానికి వాళ్ళకి పాసిబిలిటీ దొరికింది ఇప్పుడు. ఎందుకంటే సేమ్ సెషన్ టోకెన్ వాళ్ళు సేమ్ సెషన్ టోకెన్ యూజ్ చేసేసి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా కంప్లీట్ అయినట్టు ప్రూవ్ చేసుకోగలుగుతారు అలా అనమాట. సో కాపీ పేస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్నీ వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాం. 2 4 5 8 3 6 7 వచ్చేసి 6 7 మన ప్రీ ఆర్డర్ వచ్చేసి 4 2 8 5 1 6 3 7 కరెక్ట్. 4 8 5 2 6 7 3 1 కరెక్ట్. సో ఇప్పుడు మనం ట్రావర్సల్ వర్క్ కవర్ చేసాము. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మనకి చాలా క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం డీల్ చేసే క్వశ్చన్ ట్రీ కన్స్ట్రక్షన్. యూజింగ్ ఇక్కడ టూ పాసిబిలిటీస్ అన్నమాట. పోస్ట్ ఫిక్స్ అండ్ ఇన్ ఆర్డర్, పోస్ట్ ఫిక్స్ ఆర్ పోస్ట్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ ఇది ఒక కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్. నెక్స్ట్ మనం సాల్వ్ చేసే క్వశ్చన్స్ ఇదే. నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం.